హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షాలిని మహేష్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హనుమాన్ జయంతి రోజు తీసిన వ్లాగ్ అండి. సో ఆ రోజు మార్నింగే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, బట్ వీలు కాలేదు. సో దక్షిత్ స్కూల్కి వెళ్ళిపోయాడు. దక్షిత్కి స్కూల్ 11:30కి అయిపోద్ది అనమాట. సో అట్లనే వాడిని తీసుకొని టెంపుల్కి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సో వాడిని పికప్ చేసుకొని ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది వచ్చేసి జగన్నాథ స్వామి గుడి, మా ఇంటి దగ్గరలోనే ఉంది. ఈ ఎండలకి అక్కడిక్కడ ఎందుకు అని చెప్పి ఇంటి దగ్గర ఉన్న మంచి ఆహ్లాదకరమైన టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది టెంపుల్ అయితే. మనకి ఎట్లుంటుందంటే గుడి లోపట ఉన్నప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. ఎప్పుడైతే వన్స్ మనం గుడి బయటికి వెళ్ళామనుకోండి, ఎన్నో ఆలోచనలు మనం మైండ్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో గుడి లోపట ఉన్నప్పుడు ఏవి గుర్తుకు రావు, ఆ దేవుని మీదనే ధ్యానం ఉంటుంది. నాకైతే వన్స్ బయటికి వెళ్ళంగానే మళ్ళీ ఏదో ఒక ఆలోచన, అంటే మనుషులం కదండి. సో ఈ విధంగా నాకే జరుగుతుందా, మీకు కూడా జరుగుతుందా అన్నది కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే లస్సీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి హనుమాన్ జయంతి సందర్భంగా. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే పెరుగు చిలికేది ఉంటుంది కదండి, దాన్ని డ్రిల్ మిషన్కి పెట్టి పెరుగుని చిలుకుతున్నాడు అనమాట. సో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది కదా అని చెప్పి పెరుగుని. ఇది వచ్చేసి కోవాని కూడా యాడ్ చేస్తారు లస్సీలో. ఇది వచ్చేసి కలాక్కన్ అండి, కలాక్కన్ కూడా యాడ్ చేసిండ్రు. నిరంజన్ ఆంటీ వాళ్ళు నిర్మందాం 1 2 3. ఇక్కడ మేము ఈవినింగ్ 5కి ర్యాలీ చూడడానికి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంట్లో నుంచి. ఇది వచ్చేసి మాంకాలమ్మ కమాన్ అండి. సో ఎంట్రన్స్లోనే మనకి పెద్ద మసీదు ఉంటుంది అనమాట. ఈ లేన్లో మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, ఆర్మీ వాళ్ళది కానీ మన పోలీస్ వాళ్ళది కానీ. సో చాలా పగడ్బందీగా ఉంటారనమాట ఇక్కడ పోలీస్ వాళ్ళు. అంటే ఇక్కడ ఏ క్షణం ఏమవుతుందో అని చెప్పి ఫుల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది ఈ లైన్లో మాత్రం. అండ్ మీరు గమనిస్తే మసీద్ వరకు కూడా జెండాలు అనేవి ఉండవు. మసీద్ ఎండ్ అయిన తర్వాత నుంచి మనకి హనుమాన్వి జెండాలు కట్టి ఉంటాయి అన్నమాట. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట హల్చల్. అందరూ అంటే ఎట్లా అంటే డిస్ట్రిబ్యూషన్స్ అవుతూనే ఉంటాయి, ఎవరికి నచ్చింది ఎవరికి తోచినట్టు వాళ్ళుగా. పులిహోరలు, అట్లాగే వాటర్ బాటిల్స్, ఫ్రూటీస్, అట్లాగే కూల్ డ్రింక్స్, ఇట్లా రకరకాలుగా పంచుతారనమాట.
మేము ఇప్పుడైతే ఉజ్జయిని మాంకాళి అమ్మ గుడికి వెళ్తున్నాం అనమాట. గుడి లోపలికి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు చూసారు కదండి మాంకాళమ్మ గుడి. ఎంతమంది వెళ్ళారో కమెంట్ చేయండి. నిజస్వరూపం అమ్మవారిది చూడండి, అసలు ఎంత చక్కగా ఉన్నారో. మీరు కూడా దర్శించుకోండి, మీ మనసులో ఉన్న కోరికల్ని కోరుకోండి. ఇప్పుడు మేమైతే గుడి నుంచి స్టార్ట్ అయిపోయినామండి. ఇక్కడ వచ్చేసి జగ్గు మిఠాయి స్వీట్ హౌస్ అనమాట. ఇక్కడ మేము కచోరీ సమోసా తీసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇంటికి కాదు, మా వారి షాప్కి అయితే వెళ్ళామన్నమాట. అరే హాయ్ అప్రా.